హాయ్ అండి అందరికీ. ఇది పార్ట్ 1 అయితే నేను ఏమేమి తెచ్చుకున్నానని చూపించాను కదా. పార్ట్ 2 చూడండి ఫ్రెండ్స్. వెల్లుల్లి, నువ్వులు, వేపుడు పప్పు, కందిపప్పు, చింతపండు, పంచదార, టీ పొడి, ధనియాలు, పసుపు ఏటి ఈ విధంగా సర్దుకుంటాను. నేనైతే మనకి ఎంత ఉన్నదన్న ముఖ్యం కాదు, ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నామో ఎలా సర్దుకున్నామా. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, ఎలా అంటే నాకు ఈ ఇల్లు ఎలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు. ఎలా ఉన్నా సరే మనం సర్దుకునే దాన్ని బట్టి, మనం ఇల్లు నీట్గా ఉంచుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే అది నాకు లేదు, ఇది ఎప్పుడు బాధపడకూడదు ఫ్రెండ్స్. ఇదిగోండి, అదైతే పెంకుటిల్లు చక్కగా. ఇదిగోండి, నేను అయితే బీరువా రీసెంట్గా తీసుకున్నాను. రీసెంట్ అంటే ఒక 2 years అవుతుంది. ఇప్పుడు అమ్మమ్మ అయితే కింద గిన్నె గట్ట పెట్టుకునేది మా పెళ్ళక ముందు. పెళ్ళిన తర్వాత బీరువా అయితే కొన్నది. అమ్మ అయితే స్టాండ్ కొంది. స్టాండ్లో ప్లేట్లు గట్ట అవన్నీ సర్దుకుంటాను. గిన్నె గట్ట చిరాకు ఉంటే పక్కన కింద పెట్టుకుని కూరగాయలు కనబడుతున్నాయి, కూరగాయలు ఇందులో పెట్టుకుంటున్నాం. అంతే అంతే. మా ఎంతో ఉండాలి, ఏదో మిద్దులు మేళున్నాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదంతా ఎందుకు కానీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే పప్పులు అంటే పెద్ద హెవీగా కేజీ 2 kgs పట్టే డబ్బాలు అయితే ఆ ప్లేస్లో పట్టవు కదా, చిన్నగా ఉంటుంది కదా అని ఇక్కడ పెట్టుకున్నాను. చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, డబ్బాలు అయితే ఈ విధంగా సర్దేసుకుంటాను అనమాట నేనైతే. చూడండి, ఈ పక్కన మినపప్పు, కందిపప్పు, శనగపిండి, ఇడ్లీ రవ్వ, ఇంకా అలా గోధుమ పిండి, మైదా పిండి, మిల్ మేకర్లు, మొత్తం A to Z అన్నీ తెచ్చేసుకుంటాను ఫ్రెండ్స్. ఏది కూడా నేను బయట స్నాక్స్ అనేవి ఏది కూడా సాధారణంగా తినం ఫ్రెండ్స్. నేనైతే హోన్గా ప్రిపేర్ అయితే చేసేస్తాను ఇంటి దగ్గర అయితే. బయట ఫుడ్ ఏంటో పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఎప్పుడన్నా ఫ్రైడ్ రైస్ కూడా ఇంట్లో చేసేస్తాను. ఒకసారి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడే. పెద్దగా కూడా బయట ఫుడ్ ఎలా చేయకూడదు కదా, అందుకుని అయితే తినమాట మేమైతేని.